ఇవాళ బస్ యాక్సిడెంట్ గురించి తెలిసి చాలా బాధ అనిపించింది. ఫ్యూ పాయింట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఎప్పుడు నుంచో నాకున్న కన్సర్న్ ఇది. వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ బసెస్, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇట్స్ టైమ్ టు అట్లీస్ట్ నో అబౌట్ దీస్. ఫస్ట్ పాయింట్, నో మ్యాండేటరీ సేఫ్టీ బ్రీఫింగ్. మనకి డీజీసీఏ ఉంది కదా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిక్ ఏవియేషన్. వాళ్ళు ఫ్లైట్స్లో కంపల్సరీ అనమాట ఏంటి, సేఫ్టీ బ్రీఫింగ్ అనేది ఫ్లైట్ స్టార్ట్ అవ్వక ముందు ఖచ్చితంగా ఇవ్వాలి అందరికి ఎంప్లాయీస్. మరి మన ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ ఎందుకు దాన్ని మ్యాండేటరీ చేయట్లేదు? బస్సెస్లో కూడా సేఫ్టీ ట్రైనింగ్ ఎందుకు ఇవ్వకూడదు? సెకండ్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ సేఫ్టీ ట్రైనింగ్. అసలు లోపల స్టాఫ్ ఉంటారు కదా, వాడు మనకి వాటర్ బాటిల్స్ ఇచ్చామా, స్నాక్స్ కరెక్ట్గా ఇచ్చామా, లేకపోతే బాబు అన్న చెప్పులు మధ్యలో పెట్టకండి తప్ప వాడికి ఏమైనా వాళ్ళకి అసలు బేసిక్ ఐడియా ఉంటుందా ఏంటి? సేఫ్టీ బ్రీఫింగ్ లైక్ సేఫ్టీ టూల్స్ ఎక్కడున్నాయి వాడికి తెలిసి అట్లీస్ట్ వాళ్ళకి బయటికి ఎలా వెళ్ళిపోవాలో. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్యాసింజర్ అవేర్నెస్ గ్యాప్. అసలు మనకుందా ఆ సెన్స్? మనం బస్ ఎక్కిన తర్వాత విండో సీట్ వచ్చిందా, పక్కన అమ్మాయి వచ్చిందా, మనకి స్నాక్స్ వచ్చిందా, ఉతికిన దుప్పటి వచ్చిందా, ఇవి తప్ప ఏ గ్లాస్ బ్రేక్ చేయాలి, సేఫ్టీ ఏదైనా ఫైర్ ఇది జరిగితే అన్న బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకోం. ఫోర్త్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్. అసలు మన బస్సుల్లో నార్మల్గా ఇన్ని బస్సులు సేఫ్టీ చెక్ కరెక్ట్గా ప్యాసింజర్ రోడ్డు మీద తిరుగుతున్నాయి చెప్పండి? అన్ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినవే కదా. అండ్ దట్ టు మేజర్లీ ఏంటంటే ఈ బస్సు సేఫ్టీ డోర్స్ కానీ మెయిన్ డోర్స్ కూడా రాత్రుల పూట లాక్ చేసేస్తారు వీళ్ళు డ్రైవర్స్. ఎందుకంటే థెఫ్ట్, చాలా మంది దొంగలు ఈ డోర్స్ని వాడి బయటికి దొంగతనం చేసి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారని వాటిని అవాయిడ్ చేయడానికి ఇవి ఇంటెన్షన్గా లాక్ చేస్తారు. నిన్న ఇన్సిడెంట్లో కూడా బస్ డోర్స్ లాక్ అయిపోయినాయి. అవి ఇంకా తెలియలేదు లాక్ చేశారా లేకపోతే కేబుల్స్ కాలిపోవడం వల్ల అవి లాక్ అయిపోయినాయి అంటున్నారు, కానీ వీ డోంట్ నో ద క్లియర్ డీటెయిల్. అండ్ ఫిఫ్త్, ఏం చేంజెస్ జరగాలి, వాట్ షుడ్ చేంజ్ అంటే ఫ్లైట్స్లో లాగే బస్సెస్లో కూడా ఒక 60 సెకండ్ బ్రీఫింగ్ అనేది బస్ స్టార్ట్ అయ్యే ముందు ఇవ్వాలి. ఆ బస్ అటెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు క్లియర్గా వాళ్ళకి తెలియాలి, వాళ్ళు చెప్పాలి ఏ గ్లాస్ మనం బ్రేక్ చేయొచ్చు ఎమర్జెన్సీ టైంలో, అండ్ దెన్ ఎక్కడెక్కడ టూల్స్ ఉన్నాయి, ఏది సేఫ్ ఎగ్జిట్, ఎవాక్యుయేషన్ ప్లాన్ క్లియర్గా చెప్పాలి. మన బస్సులో ప్రయాణించే వాళ్ళు తక్కువ డబ్బులు పే చేసినా మనకు కూడా ప్రాణాలే. సో అండ్ దట్టు నేను చాలామంది నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా రికమెండ్ చేసేది, అన్నెసరీ అయితే బస్సులో ట్రావెల్ చేయొద్దనే చెప్తాను. బెటర్ ట్రైన్స్లో యాక్సిడెంట్స్ అవ్వని కాదు, ఫ్లైట్స్లో అవ్వని కాదు, బట్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ వెన్ కంపేర్ టు బస్సెస్. మీకు బస్ ట్రావెల్ ఎలా ఉంటుందో ముందు సీట్కి వెళ్ళి ఒకసారి రాత్రి 2 గంటలప్పుడు 1 గంటలప్పుడు వాడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడో చూడండి, మీకు అర్థం అవుద్ది మీరు ఎంత రిస్క్ జోన్లో ట్రావెల్ చేస్తున్నారో. ఏదైనా మన ప్రాణాల కన్నా ఎక్కువ కాదు కదా. సో అన్నెసరీ అయితే ట్రావెల్ చేయకండి బస్సెస్లో. ఒకవేళ నెసరీ అయితే మాత్రమే మ్యాండేటరీ ఇంకా తప్పదు అనుకుంటే టేక్ ఇట్.